ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికపై ఏలేశ్వరం నగర పంచాయతీ తెలుగుదేశం పార్టీ కార్యాలయం పోతిరెడ్డి గోపాలకృష్ణ ఆఫీస్ వద్ద అవగాహన సదస్సు నిర్వహించారు. నగర పంచాయతీ నాయకులు మొదిరెడ్డి గోపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు స్థానిక ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వరపుల సత్యప్రభ మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమ పదంలో ముందుకు తీసుకెళ్లే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్డీఏ కూటమి నేతలు పనిచేస్తున్నారని తెలిపారు. రానున్న పట్టభద్రుల ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంకు తమ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమానికి ముఖ్య అతిథి మా సోదరులందరికీ మరి రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా ఎమ్మెల్యేలు ఎలా పనిచేశారో తెలియదు, కానీ మన ఎమ్మెల్యే గారు సీఎంఓ దగ్గరికి దాదాపుగా 4 సార్లు నాకు ఈ రోడ్డు చాలా అత్యవసరం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ కార్యక్రమానికి మరి పిలవగానే మండలం నుంచి వెళ్ళి గ్రామం ఇచ్చేసినటువంటి ఈ సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. మళ్ళీ ఫోటో దానిలో భాగంగా ఈరోజు ఈ ఉభయ గోదావరి జిల్లాలకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాజశేఖర్ గారిని పార్టీ అధిష్టానం నిర్ణయించడం జరిగింది. మీరందరూ ఎమ్మెల్యే గారి మాట మేరకు ఇక్కడికి వచ్చిన వాళ్ళే కాకుండా రాని సోదరులు కూడా మీ స్నేహితులకు చెప్పి ఎన్డీఏ అభ్యర్థి రాజశేఖర్ గారి పేరు పక్కన ఒక గీత గీసి మొదటి ప్రాధాన్యత ఓటు, ఇంకా రెండో ఓటు జోలికి ఎవరు పోవద్దు, మొదటి ఓటు వేసి ఆయన్ని గెలిపించండి. ప్రతిపాడు నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీలో ఖ్యాతి ఉంది. అది స్వర్గీయ వరపుల రాజా గారు తీసుకొచ్చినటువంటి బ్రాండ్. ఎప్పుడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి పట్టం కడతారని ఒక మంచి పేరు ఉంది. దానికి మీరు మంచి మెజారిటీ వచ్చే దిశగా మీరు అందరూ కృషి చేద్దాం. అభివృద్ధిలో రాజశేఖర గారిని కూడా మనం తోడుగా వాడుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. కేవలం మీకు మాకు ఒక ఇంటరాక్షన్ కోసం అని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సంక్షేమం అన్న రాష్ట్ర అభివృద్ధి అన్న సమాంతరంగా జరగాలి అంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వల్లే అవుతుందని ఒక నమ్మకంతో మీరు అందించిన అంతటి ఘన విజయాన్ని ఎక్కడ మీ నమ్మకాన్ని తప్పు చేయకుండా మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుంది. రాష్ట్రంలో జరుగుతున్న గత ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ 7 నెలల్లో జరుగుతున్న పరిణామాలు మీరందరూ ఒక్కసారి అవగాహన చేసుకోవాలి. హామీలను ఒక పక్క నిలబెట్టుకుంటూ ఒక పక్క రాష్ట్ర అభివృద్ధిని ఒక్కొక్కటిగా ముందుకు తీసుకువెళ్లాలని ఒక దూరదృష్టి గల నాయకుల మధ్య ఈరోజు మనం ముందుకు వెళ్తున్నాం. మీరందరూ కూడా ఒక్కసారి ఇది ఆలోచించుకుని రాబోయే కాలంలో కూడా మా ఎన్డీఏ కూటమికి మద్దతు తెలపాలి. అదేవిధంగా ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ మా ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయిన పేరాబత్తుల రాజశేఖర్ గారి గురించి ఒక మాట చెప్పాలంటే ఒక సౌమ్యుడు, ఉత్సాహవంతుడు, పార్టీ కోసం తన నమ్మిన వాళ్ళ కోసం హరిస్థితులు పనిచేసిన వ్యక్తి. మీరందరూ కూడా మా ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయిన పేరాబత్తుల రాజశేఖర్ గారిని మద్దతు తెలపాలని మరీ ఇక్కడ ఉన్న గ్రాడ్యుయేట్స్నే కాదు, ఈ సోదరిమణులే కాదు, మీ బంధువులైతేనే, మీ స్నేహితులైతే మరొక్కసారి నా తరపున మీ అందరూ కూడా మాకు మద్దతు తెలిపివ్వాలని మరొకసారి కోరి ప్రార్థిస్తున్నాను. మా ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయిన పేరాబత్తుల రాజశేఖర్ గారి మీద ఉంచాలని కోరి ప్రార్థిస్తూ ఇక్కడికి రాని వారికి కూడా నా తరపున వివరించాలని మరొకసారి మిమ్మల్ని కోరుకుంటూ మీడియా వారికి కూడా మా తరపున మా అభ్యర్థిని మద్దతు తెలపాలని మీ మీడియా ద్వారా కూడా కోరుకుంటూ